Good evening to all of you. Today's class is about the equipment required for the e-commerce site. Okay. For that, do you know what are the requirements for the establishing the e-commerce site? మీకు ఎవరికైనా తెలుసా అమ్మా ఏమేమి కావాలి మనకి అనేది? సో కంపల్సరీగా ఇంటర్నెట్ కనెక్షన్లో మనము యాక్సెస్ చేసుకుంటాం కాబట్టి దానికి కావాల్సిన సర్వర్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా కావాలి. ఇన్ ఎడిషన్ టు ద కంప్యూటర్. సాధారణంగా మనం అందరం కంప్యూటర్స్ ఉంటే చాలు అనుకుంటాం. బట్ ఈ కామర్స్ సైట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని అంటే చాలా ఎక్విప్మెంట్ రిక్వైర్ అవుతుంది. అదే అందుకనే ఇక్కడ మెనీ ఎక్విప్మెంట్స్ రిక్వైర్డ్ టు బిల్డ్ ద ఈ కామర్స్ సైట్ అని చెప్తున్నారు. సో ఎందుకని అని అంటే బికాజ్ ఇట్ ఈస్ ద ఆన్లైన్ సైట్ అంటే విత్ ద ఇంటర్నెట్తో కూడా మనము ఇవన్నీ అంటే బోత్ ద సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఈ బిజినెస్ ప్లాన్లో మనము ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి మనకి చాలా ఎక్విప్మెంట్ మనకి కావాల్సి వస్తుంది. ఆ ఎక్విప్మెంట్లో రెండు ఉంటాయి. ఏంటది? సాఫ్ట్వేర్ ఉంటుంది అండ్ ద హార్డ్వేర్ ఉంటుంది అనమాట. బోత్ టెక్నాలజీస్ని ఇంక్లూడ్ చేసుకుని మనము ఈ బిజినెస్ ప్లాన్ని చేసుకోవాలి. సో అయితే ఏంటి ఆ ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ద ఈ కామర్స్ సైట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఏమో వెబ్ సర్వర్ అనమాట. సో వెబ్ సర్వర్స్ అంటే ఏంటి? సో ఒక వెబ్సైట్కి హోస్ట్ లాగా ఉంటుంది ఇది. కాబట్టి ఏ వెబ్ సర్వర్ ఈజ్ యూజ్డ్ టు హోస్ట్ అండ్ ఈ కామర్స్ వెబ్సైట్. ఈ కామర్స్ వెబ్సైట్కి హోస్టే నథింగ్ బట్ ద ఏ వెబ్ సర్వర్ అనమాట. The e-commerce company hosts the website on their own web server and pays a hosting company to provide space on a secure web server. సో వీళ్ళు ఈ కామర్స్ సైట్ ఉన్న వాళ్ళే రన్ చేస్తారు వెబ్ సర్వరు. వాళ్ళ ఎవరైతే ఇక్కడ ఎవరైతే అది హోస్ట్ అనమాట, హోస్టింగ్ కంపెనీ. అండ్ నెక్స్ట్ ఎవరైతే సెక్యూర్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ స్పేస్ని ప్రొవైడ్ చేస్తారనమాట. కాబట్టి వెబ్ సర్వర్ కావాలి. ఈ కామర్స్ సైట్ని మనం డెవలప్ చేయాలి అని అంటే ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి? వెబ్ సర్వర్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సర్వర్ సాఫ్ట్వేర్. మరి సర్వర్ సాఫ్ట్వేర్ లేకుండా అసలు ఏది డిజైన్ చేయలేము. కాబట్టి ఇక్కడ సర్వర్ సాఫ్ట్వేర్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ దట్ ఈస్ డిజైన్ టు బి యూజ్డ్ టు ఆపరేట్ అండ్ మేనేజ్ అనే కంప్యూటింగ్ సర్వర్. సో టూ లీడింగ్ వెబ్ సర్వర్స్ ఏంటి అంటే అపాచే అండ్ మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వర్. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాము? ఈ కామర్స్ సైట్ అంటే ఏంటి అండ్ ఆ ఈ కామర్స్ సైట్లో మనకి ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ని మనము ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది అనే దానిలో మనం ఎక్విప్మెంట్లో వెబ్ సర్వర్ అనేది చాలా అవసరము అనేది నేర్చుకుంటున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం సర్వర్ సాఫ్ట్వేర్ కూడా దానికి మేనేజ్ చేయడానికి, అంటే ఈ కంప్యూటింగ్ సర్వర్ని అంతా మేనేజ్ చేయడానికి ఈ వెబ్ సర్వర్ సాఫ్ట్వేర్ అనేది కావాలి అని మనం నేర్చుకున్నాం అనమాట. అండ్ టూ లీడింగ్ వెబ్ సర్వర్స్ అంటే ఈ కామర్స్ సైట్లో ఇన్వాల్వ్ చేయడానికి కావాల్సిన టూ వెబ్ సర్వర్స్ ఏంటి అంటే అపాచే అండ్ మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వర్. సో అపాచే అండ్ IIS ఆర్ ద two web servers which are used in the e-commerce establishment అనమాట. అంటే సైట్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు, ఈ కామర్స్ సైట్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఈ రెండింటిని కూడా వాడతాము. ఏంటవి? ఒకటి అపాచే అండ్ రెండోది ఇంటర్నెట్ మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ సర్వర్ దట్ ఈస్ IIS. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లయింట్ ఆర్ PC వర్క్ స్టేషన్. సో మనకి ఎప్పుడైతే మనము సర్వర్లోకి అన్నీ కూడా వర్క్ స్టేషన్స్ అంటే క్లయింట్స్ కనెక్ట్ అవుతాయి కదా. సో ఎవరైతే దీని మీద వర్క్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి క్లయింట్ ఆర్ PC వర్క్ స్టేషన్ ఒకటి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వెబ్ బ్రౌజర్ అనేది కూడా సాఫ్ట్వేర్ అప్లికేషనే. సో ఇదేం చేస్తుంది అంటే ఫర్ రిట్రీవింగ్, ప్రజెంటింగ్ అండ్ ట్రావర్సింగ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ ఆన్ ద వరల్డ్ వైడ్ వెబ్.
సో మనం ఇప్పుడు ఏదైనా వెబ్ పేజ్లోకి మనం ఏదైనా నెట్లోకి వెళ్ళి చూడాలి అని అంటే మనం ఏం చేస్తున్నాము, గూగుల్ క్రోమ్ అనే వెబ్ బ్రౌజర్ని యూజ్ చేసుకుంటే కానీ మనము వెబ్ సర్వర్లో ఉన్న ఇంటర్నెట్ వెబ్ సర్వర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం తెచ్చుకోలేకపోతున్నాం. లైక్ దట్ ఇక్కడ కూడా ఈ కామర్స్ వెబ్ సర్వర్లో నుంచి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోవడం, రిట్రీవింగ్ అంటే నథింగ్ బట్ ద గెట్టింగ్ బ్యాక్, అందులో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ తీసుకురావడాన్ని మనం రిట్రీవింగ్ అని అంటాం అనమాట. సో మనకి ప్రజెంట్ చేయడం అంటే స్క్రీన్ మీద మనకి దాన్ని ప్రజెంట్ చేయాలి అన్నా, అండ్ ఆ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి ఆ రీసోర్సెస్ ఏంటి అనేది ట్రావెల్స్ చేసి ఆ వరల్డ్ వైడ్ వెబ్ నుంచి మనకి తీసుకురావాలి అనుకున్న ఒక సాఫ్ట్వేర్ కావాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ద వెబ్ బ్రౌజర్ అని చెప్తున్నాం అనమాట. ఈ వెబ్ బ్రౌజర్ ఎందుకు అనంటే one can view web pages that may contain text, images, videos and other multimedia and navigate between them using the hyperlinks. సో ఈ వెబ్ బ్రౌజర్ హెల్ప్తోనే మనము యూజ్ చేస్తాం అనమాట. వెబ్ పేజెస్ అన్నిటినీ చూస్తాం. ఈవెన్ ద వెబ్ పేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, అంటే ఇమేజెస్ ఉండొచ్చు, అండ్ టెక్స్ట్ ఉండొచ్చు, వీడియోస్ ఉండొచ్చు, అండ్ అదర్ మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉండొచ్చు. కానీ ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి నావిగేట్ అయ్యి లింక్స్ పెట్టుకోవచ్చు, హైపర్ లింక్స్. వీటన్నిటిని మనము చూడాలి అని అంటే మనకి ఖచ్చితంగా వెబ్ బ్రౌజర్తోనే మనకి ఆ ప్రజెంటేషన్ అంత కంప్యూటర్ స్క్రీన్ అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సిన వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఏంటి అని అంటే ఏ వెబ్ బ్రౌజర్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆపరేటింగ్ ప్లాట్ఫామ్స్. సో ఆపరేటింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ సర్వర్స్ అండ్ పీసీస్. సో ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే సర్వర్ ఎలా పనిచేస్తుంది, పీసీ ఎలా పనిచేస్తుంది. కాబట్టి ఆపరేటింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఇక్కడ మనకి అవైలబుల్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ట్రాన్స్మిషన్ మీడియా సచ్ యాజ్ ద ఆప్టికల్ ఫైబరు, కోయాక్సియల్ కేబుల్ అండ్ కాపర్ వైరు. ఇవంతా ఎందుకు, మనం నెట్ కనెక్షన్స్ తీసుకోవాలి అని అంటే ఈ మినిమం ఆప్టికల్ ఫైబర్, కోయాక్సియల్ కేబుల్ అండ్ కాపర్ వైర్ ఇవన్నీ కావాలి కదా. అదంతా కూడా మరి మనం ఇక్కడ కొత్తగా సైట్ ఎస్టాబ్లిష్ చేసుకునేటప్పుడు మనకి ఆ కనెక్షన్స్ కోసము ఈ హార్డ్వేర్ అంటే మనకి కావాల్సిన ఈ ఎలక్ట్రిక్ ఏమనొచ్చు, దీన్ని డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి ఆప్టికల్ ఫైబర్స్, కోయాక్సియల్ కేబుల్స్ అండ్ కాపర్ వైర్స్ ఇవన్నీ కూడా కావాలన్నమాట. కాబట్టి ట్రాన్స్మిషన్ మీడియాలో కిందకి ఇవన్నీ వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్నెట్ కనెక్షన్స్ సచ్ యాజ్ డైల్ అప్, డెడికేటెడ్ ఆర్ వర్చువల్ కనెక్షన్స్. సో మనం దాన్ని ఏమన్నా ఏవైతే మనము తీసుకోవాలి అని అనుకుంటామో వాటి కోసం మనం ఏం చేస్తాము, ఇంటర్నెట్ కనెక్షన్ అంటే ఇంటర్నెట్లో మనం యాక్సెస్ చేసుకోవాలి, సైట్ని యాక్సెస్ చేసుకోవాలి అని అంటే మనకి ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉండాలి. సో ఆ ఇంటర్నెట్ కనెక్షన్స్ కోసం మనం ఇంటర్నెట్ కనెక్షన్స్ తీసుకుంటాం. అవి డైలప్ అవ్వచ్చు, డెడికేటెడ్ అవ్వచ్చు, వాళ్ళు వర్చువల్ కనెక్షన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడే మనము ఆన్లైన్ బిజినెస్ అనే దానికి శ్రీకారం చుట్టగలం. కాబట్టి మనకి ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉండాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇంట్రానెట్. సో ఇంట్రానెట్ అంటే ఏంటి అని అంటే ఇది ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రైవేట్ కంప్యూటింగ్ నెట్వర్క్ అనమాట. అంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్క్ ప్రాసెస్ని అండ్ ఇంటర్నల్గా ఆర్గనైజేషన్లో ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడానికి కావలసిన నెట్వర్కే నథింగ్ బట్ ద ఇంట్రా నెట్వర్క్ అనమాట. కాబట్టి ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఇంట్రానెట్లో ఉంటారు, లేకపోతే ఆర్గనైజేషన్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇంట్రానెట్లో ఉంటారు. కాబట్టి ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ కంప్యూటింగ్ నెట్వర్క్ that facilitates group work processes and to share information internal to the organization. ఆర్గనైజేషన్లో వాళ్ళకి మాత్రమే ఈ నెట్ అనేది అవైలబుల్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఫైర్ వాల్. ఫైర్ వాల్ అంటే ఏమనుకున్నాం, ఇంతకు ముందు కూడా మనం చాలాసార్లు చెప్పాం. ఫైర్ వాల్ అంటే ఇట్ ఈస్ ద సెక్యూరిటీ యాంటీవైరస్ లాంటిది అనమాట. ఇట్ ఈస్ ఎ నెట్వర్క్ సెక్యూరిటీ సిస్టమ్ దట్ ప్రివెంట్స్ ద అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద కంపెనీ. అంటే ఇక్కడ ఇంటర్నెట్లో ఉండేవాళ్ళు అఫీషియల్గా ఆథరైజ్డ్ పర్సన్స్, వాళ్ళు యాక్సెస్ చేసుకుని డేటాని కావాలంటే చేంజ్ చేసుకోవడం, అప్లోడ్ చేసుకోవడం, డౌన్లోడ్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా మన వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళు కాకుండా అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైనా గనక మన వెబ్ సర్వర్లోకి కానీ దీనిలోకి కానీ ఎంటర్ అయితే, మన నెట్వర్క్లోకి కానీ ఎంటర్ అయితే ఈ ఫైర్ వాల్ అనేది ఒక సెక్యూరిటీ సిస్టము, ఇది ప్రివెంట్ చేస్తుంది అనమాట. వాళ్ళని అన్ఆథరైజ్డ్ యాక్సెస్ని ప్రివెంట్ చేయడానికి వాడే వన్ ఆఫ్ ద
నెట్వర్క్ సెక్యూరిటీ సిస్టమే, దట్ ఈస్ ద ఫైర్ వాల్. సో ఆ ఫైర్ వాల్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఎక్స్ట్రా నెట్. సో ఎక్స్ట్రా నెట్ అని అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ కంప్యూటింగ్ నెట్వర్క్ that facilitates controlled access to your organizational internal information to authorized outsiders um, by connecting them to the firm's intranet. సో ఎక్స్ట్రానెట్ అంటే ఇక్కడ ప్రైవేట్ కంప్యూటింగ్ నెట్వర్క్ ఇది, కాకపోతే కంట్రోల్డ్ యాక్సెస్ ఇచ్చి బయట నుంచి ఆథరైజ్డ్ అవుట్ సైడర్స్ని తీసుకుంటారు అనమాట. అంటే మనకి సప్లయర్స్ కనెక్ట్ అవ్వాలి, మనకి కస్టమర్స్ కనెక్ట్ అవ్వాలి, ఇలాంటి వాళ్ళందరినీ కనెక్ట్ చేసుకోవడానికి మనం ఎక్స్ట్రా నెట్ అంటే ఒక సెక్యూరిటీ పెట్టుకుని దాని ప్రకారం ఆథరైజేషన్ కొంతమందికి ఇచ్చి వాళ్ళని మాత్రం అలౌ చేసి దానికి వీలుగా ఉండేది నథింగ్ బట్ ద ఎక్స్ట్రా నెట్ అనమాట. ఇట్ ఈజ్ ఆల్సో ఏ ప్రైవేట్ కంప్యూటింగ్ నెట్వర్క్ అనమాట. సో దీన్ని ఇది కూడా మనకి అవసరం అవుతుంది, ఎందుకంటే కస్టమర్స్ లేనిది అసలు మనకి బిజినెస్సే ఉండదు. అంటే సప్లయర్స్, పార్ట్నర్స్ వీళ్ళెవరు లేకుండా మనకి బిజినెస్ నడవదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా యాక్సెస్ ఇవ్వడానికి ఇంకొక ప్రైవేట్ కంప్యూటింగ్ నెట్వర్క్ తీసుకుంటాం. వీళ్ళంతా అవుట్ సైడర్స్ కాబట్టి త్రూ అవుట్ సైడ్ నెట్వర్క్ ద్వారా వీళ్ళు మనల్ని యాక్సెస్ చేయడానికి మనము ఎక్స్ట్రా నెట్ అనేది మనం పెడతాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద పోర్ట్స్. ఈ పోర్ట్స్ అలౌస్ వన్ డివైస్ టు కనెక్ట్ విత్ ద అదర్ త్రూ ఏ డిఫరెంట్ అండ్ యూనిక్ ఐపీ అడ్రస్. నిన్న ఆల్రెడీ మనం పోర్ట్స్ గురించి, ఐపీ అడ్రస్ గురించి నేర్చుకున్నాం. సో కాబట్టి ఈ పోర్ట్స్ ఏం చేస్తాయి అంటే వన్ డివైస్ని అనదర్ డివైస్తో డిఫరెంట్ యూనిక్ అడ్రస్తో కనెక్ట్ చేయడానికి పోర్ట్స్ ఉపయోగపడతాయి. డివైస్ కెన్ హ్యావ్ మోర్ దాన్ వన్ పోర్ట్. ఒక్కొక్క డివైస్కి మోర్ దాన్ వన్ పోర్ట్ ఉన్నట్లయితే ఆ పోర్ట్స్ ద్వారా మనం కనెక్ట్ చేసుకుంటాం అనమాట. సో కాబట్టి ఈ పోర్ట్స్ ఒక allows one device to connect with other through a different and unique IP address. డిఫరెంట్ ఐపీ అడ్రస్తో కనెక్ట్ చేయొచ్చు, లేదంటే యూనిక్ ఐపీ అడ్రస్తో కూడా అవి కనెక్ట్ చేసుకోవడానికి ఈ పోర్ట్స్ అలౌ చేస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇంకా అదర్ మనకి కావాల్సినవి ఏంటి అని అంటే డొమైన్ నేమ్స్. అదర్ ఏంటి అని అంటే డొమైన్ నేమ్స్. సో డొమైన్ నేమ్స్ అంటే ఈ డొమైన్ నేమ్స్ అనేవి ఏంటి అని అంటే డొమైన్ నేమ్స్ లింక్ టు ఏ కంపెనీ ఆర్ ఏ బ్రాండ్. సక్సెస్ఫుల్ ఈ-కామర్స్ కంపెనీస్ హ్యావ్ రికగ్నైజబుల్ డొమైన్ నేమ్స్ ఉంటాయి. వాళ్ళకి ఒక డొమైన్ నేమ్స్ రికగ్నైజబుల్ ఉంటాయి. ఆ డొమైన్ నేమ్స్ ఏం చేస్తాయి అంటే కంపెనీని లింక్ చేస్తాయి, లేదంటే ఒక బ్రాండ్ని లింక్ చేస్తాయి. వాటి కోసము సక్సెస్ఫుల్ ఈ-కామర్స్ కంపెనీ అన్నిటికీ కూడా రికగ్నైజబుల్ డొమైన్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మనం ఇంటర్నెట్ని ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఇంటర్నెట్ యూజర్స్ టీసీపీ/ఐపీ ప్రోటోకాల్స్. సో విచ్ ఇంక్లూడ్స్ టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇది సూట్ అనమాట. ఇంటర్నెట్ కనుక మనం వాడుతున్నాము అని అంటే మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాసెస్ చేయడానికి అంటే ట్రాన్స్మిట్ చేయడానికి మనకి ఇంటర్నెట్కి ప్రోటోకాల్స్ అవసరం అవుతాయి. ఆ ప్రోటోకాల్స్ సూటే నథింగ్ బట్ ద టీసీపీ/ఐపీ. ఓకేనా? అవే కాకుండా హెచ్టిటిపి, ఎఫ్టిపి అండ్ అదర్ ప్రోటోకాల్స్ కూడా మనకి అవసరమైతే మనం వాడుకోవచ్చు అనమాట, యూజ్ చేసుకోవాలి. దీస్ ప్రోటోకాల్స్ ఆర్ యూజ్డ్ టు యాక్సెస్ ద వెబ్సైట్ వితౌట్ ఈవెన్ రియలైజింగ్ ఇట్. యాక్సెస్ చేయడానికి అంటే ఇవి ఎవరు యాక్సెస్ చేయాలన్నా మన వెబ్సైట్ని సో ఈ ప్రోటోకాల్స్లో ద్వారా యాక్సెస్ చేయొచ్చు అనమాట. For an e-commerce website or online store, security protocols are also essential to provide a secure connection. సో ఈ-కామర్స్ వెబ్సైట్లో, ఆన్లైన్ స్టోర్స్లో సెక్యూరిటీ ప్రోటోకాల్స్ కూడా ఉండాలి. మనం సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఏంటో కూడా లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇది ఎస్ఎస్ఎల్ అని అంటే టిఎల్ఎస్ అని ఇవన్నీ నేర్చుకున్నాం. సో సెక్యూర్ సాకెట్స్ లేయర్ అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ, ఇది సెక్యూరిటీలో నేర్చుకున్నాం. ఇది ఇంటర్నెట్ సెక్యూరిటీలో మనం నేర్చుకున్నాం. అందులో ఈ రెండింటి గురించి మనం నేర్చుకున్నాం, ఎస్ఎస్ఎల్ అండ్ టిఎల్ఎస్ అనేది. ఈ రెండు కూడా నథింగ్ బట్ ద ప్రోటోకాల్స్ అనమాట. సెక్యూర్ సాకెట్ లేయర్ అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ ఆర్ ద ప్రోటోకాల్స్ అసోసియేటెడ్ విత్ ద ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఎనీ ఈ-కామర్స్ వెబ్సైట్. వాటికి సెక్యూరిటీని ఇస్తాయి, ఇంటర్నెట్ సెక్యూరిటీని ఇచ్చే ప్రోటోకాల్స్ కూడా మనం నేర్చుకున్నాము.
అవి ఈ రెండు ఇవి కూడా మన సైట్ని అంటే సెక్యూరిటీ ఇవ్వడానికి, అంటే మన సైట్లో యాక్సెస్ చేసుకునేటప్పుడు దానికి సెక్యూరిటీ ఇవ్వడానికి కావాల్సిన ప్రోటోకాల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాక్సీ సర్వర్స్. ప్రాక్సీ సర్వర్స్ ఏంటి అని అంటే ఇంటర్మీడియట్ ఈ సర్వర్గా యాక్ట్ చేస్తుంది. యాక్ట్ చేసి దట్ ఇంటర్సెప్ట్స్ ఆల్ రిక్వెస్ట్ ఫ్రమ్ క్లయింట్ టు ద రియల్ సర్వర్. సో ఇంటర్మీడియట్ సర్వర్గా యాక్ట్ చేసి ఈ రిక్వెస్ట్ అన్నిటిని ఇంటర్సెప్ట్ చేస్తుంది, క్లయింట్కి రియల్ సర్వర్కి కూడా ఇంటర్సెప్ట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ Bastion host. It is a specialized computer that acts as a gateway between an inside network and outside the network. అవుట్సైడ్ నెట్వర్క్కి ఇన్సైడ్ నెట్వర్క్కి మధ్యలో గేట్వే లాగా పనిచేసే వన్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ కంప్యూటర్ ఈస్ దిస్ Bastion హోస్ట్. ఇది కనుక యూజ్ చేసినట్టయితే ప్రాసెసెస్ అండ్ ఫిల్టర్స్ ఆల్ ఇన్కమింగ్ ట్రాఫిక్ అండ్ ప్రివెంట్స్ మాలిషియస్ ట్రాఫిక్ ఫ్రమ్ ఎంటరింగ్ ద నెట్వర్క్. ఈ Bastion హోస్ట్ ఏం చేస్తుంది అని అంటే ఫిల్టర్ చేసేస్తుంది. సో ఇన్కమింగ్ ట్రాఫిక్ ఏమొస్తుంది అంటే ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఫిల్టర్ చేసుకుని మాలిషియస్ అంటే అందులో ఏమైనా తప్పు ఇన్ఫర్మేషన్ కనుక మనకి వస్తుంది అని అంటే సో దాన్ని ఎంటర్ అవ్వనివ్వదు, ప్రివెంట్ చేస్తుంది అనమాట. దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద Bastion హోస్ట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్ సర్వర్స్. సో ఈ ట్రాన్సాక్షన్ సర్వర్స్లోకి వచ్చేటప్పటికి డెడికేటెడ్ సర్వర్ దట్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ ఆపరేషన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ ఆన్ ఇంటర్నెట్ విత్ ఇన్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్. కాబట్టి ట్రాన్సాక్షన్ కోసం ఒక సర్వర్ ఉంటుంది, అది చాలా డెడికేటెడ్ సర్వరు. అది అన్ని ఆపరేషన్ అంటే ట్రాన్సాక్షన్ ప్రాసెస్ ఇంటర్నెట్లో జరిగే ట్రాన్సాక్షన్ ప్రాసెస్ కావాల్సిన అన్ని ఆపరేషన్స్ని అది మేనేజ్ చేస్తుంది అనమాట. సో ఇది విత్ ఇన్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటర్ ఎన్విరాన్మెంట్లో ఉండి మొత్తం అన్ని ట్రాన్సాక్షన్స్ని మేనేజ్ చేయడానికి యూజ్ చేసేదే నథింగ్ బట్ ద ట్రాన్సాక్షన్ సర్వర్. అండ్ తర్వాత డేటాబేస్ సర్వర్ ఉంటుంది. సో డేటాబేస్ సర్వర్ కూడా డెడికేటెడ్ సర్వరే. ఇదేం చేస్తుంది అందులో పేరులోనే తెలుస్తుంది, డేటాబేస్ సర్వీసెస్ అయిన డేటా అనాలిసిస్ని, స్టోరేజ్ని, డేటా మానిపులేషన్స్ని, ఆర్కీవ్ అంటే అదంతా స్టోర్ చేయడాన్ని అండ్ అదర్ నాన్ యూజర్ స్పెసిఫిక్ టాస్క్ అన్నిటిని డేటాకి సంబంధించిన ఆల్ యాక్టివిటీస్ని కూడా ప్రొవైడ్ చేయడానికి, సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఈ డేటాబేస్ సర్వరు ఉపయోగపడుతుంది అనమాట. సో యాజ్ డిఫైన్డ్ బై ద క్లయింట్ సర్వర్ మోడల్లో దీన్ని డిఫైన్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద రూటర్. సో ఈ రూటర్ ఏంటి, ఇట్ ఈస్ ఎ ఫిజికల్ డివైస్ దట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ 2 or more నెట్వర్క్స్ టుగెదర్. సో ఒకవేళ మన పాయింట్స్ ఏదైనా ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేసి ఆ నెట్వర్క్స్ అన్నిటిని కూడా కనెక్ట్ చేసి మనకి ఇవ్వడానికి సో రూటర్స్ని మనకి వాడతారు. ఇట్ ఈస్ ఎ ఫిజికల్ డివైస్ దట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ 2 or more నెట్వర్క్స్ టుగెదర్. కాబట్టి దిస్ ఈజ్ ద నథింగ్ బట్ ద ఒక ఈకామర్స్ సైట్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే ఇంత ఎక్విప్మెంట్ మనకి కావాలి. అందుకనే ఇక్కడ మనము రాసేటప్పుడు ముందు చూడంగానే ఫస్ట్ అన్నాము ఇట్ రిక్వైర్స్ మెనీ ఎక్విప్మెంట్ అన్నాము. దెర్ ఆర్ మెనీ ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ టు బిల్డ్ ఈకామర్స్ సైట్ అన్నాం. సో కాబట్టి సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు అండ్ టెక్నాలజీ అంతా కూడా మనం చాలా ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే కానీ మనం ఈకామర్స్ సైట్ని మనం బిల్డప్ చేయలేము. ఓకే. సో వన్స్ అగైన్ మనం ఒక్కసారి రివ్యూ చేసుకుంటే ఏమేమి అంటే ఈకామర్స్ సైట్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే మనకి ఏం కావాలి అనేది హెడ్డింగ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే వెబ్ సర్వర్ కావాలి, అండ్ నెక్స్ట్ సర్వర్ సాఫ్ట్వేర్ కావాలి, అండ్ క్లయింట్ ఆర్ పీసీ వర్క్ స్టేషన్స్ ఉండాలి, అండ్ వెబ్ బ్రౌజర్స్ కావాలి, ఆపరేటింగ్ సిస్టమ్ ప్లాట్ఫామ్స్ ఉండాలి, అండ్ ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ మెయింటైన్ చేయడానికి ట్రాన్స్మిషన్ మీడియా కోసము అండ్ ఆప్టికల్ ఫైబర్స్, కోయాక్సియల్ కేబుల్స్ అండ్ కాపర్ వైర్స్ ఇవన్నీ కనెక్ట్ చేసుకోవడానికి కావాలి మనకి. అండ్ నెక్స్ట్ ఇంటర్నెట్ కనెక్షన్స్ కావాలి, అది మేబీ డైలప్ అవ్వచ్చు, లేకపోతే డెడికేట్ అవ్వచ్చు, లేకపోతే వర్చువల్ కనెక్షన్స్ అవ్వచ్చు, ఏదైనా మనకి ఇంటర్నెట్ కావాలి. అండ్ ఇంటర్నల్గా వర్క్ చేసుకుని ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోవడానికి ఇంట్రానెట్ కావాలి. అండ్ సెక్యూరిటీ సిస్టమ్గా మనకి ఉపయోగపడడానికి ఫైర్ వాల్స్ కావాలి. అండ్ ఎక్స్టర్నల్గా మనము
కస్టమర్స్తో డీల్ చేస్తాము అండ్ సప్లయర్తో డీల్ చేస్తాం కాబట్టి వాళ్ళు కూడా మనల్ని మనతో ఆథరైజ్డ్గా మన నెట్వర్క్ని యాక్సెస్ చేయడానికి వాళ్ళకి ఒక ఎక్స్ట్రా నెట్ ఉండాలి అండ్ పోర్ట్స్ కావాలి అండ్ నెక్స్ట్ డొమైన్ నేమ్స్ ఉండాలి అండ్ ఇంటర్నెట్లో ప్రోటోకాల్స్ అంటే మనకి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి కావాల్సిన అన్ని అవసరమైన ప్రోటోకాల్స్ ఉండాలి. అందులో మెయిన్గా టీసీపీ ఐపీ ప్రోటోకాల్ అండ్ హెచ్టిటిపి అండ్ ఎఫ్టిపి ఇవన్నీ కూడా మనకి ప్రోటోకాల్స్ ఉండాలి. మళ్ళీ అవి కాకుండా సెక్యూరిటీని ఇచ్చే ఎస్ఎస్ఎల్ అండ్ టిఎల్ఎస్ ప్రోటోకాల్స్ని కూడా మనము యూజ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఈ ప్రోటోకాల్స్ కింద మనకి అవసరం అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాక్సీ సర్వర్స్ని ఇంటర్మీడియట్ సర్వర్గా ఉండి దానిలో క్లయింట్కి రియల్ సర్వర్కి మధ్యలో రిక్వెస్ట్ని పంపించడానికి కావాల్సిన ప్రాక్సీ సర్వర్స్ అండ్ స్పెషలైజ్డ్ కంప్యూటరు గేట్వేగా ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ నెట్వర్క్ని కనెక్ట్ చేయడానికి కావాల్సిన బేస్టన్ హోస్ట్ అనే స్పెషలైజ్డ్ కంప్యూటరు అండ్ ట్రాన్సాక్షన్ సర్వరు అంటే ట్రాన్సాక్షన్స్ అన్ని మేనేజ్ చేయడానికి డేటాబేస్ సర్వరు డేటాబేస్ని మేనేజ్ చేయడానికి అండ్ ఈ వీటిని నెట్వర్క్ని కనెక్ట్ చేయడానికి కావాల్సిన రూటర్స్ ఇవన్నీ కూడా రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ విచ్ వీఆర్ యూజ్డ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద దేనికి ఎస్టాబ్లిష్ చేస్తున్నాము ఈ కామర్స్ సైట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి కావాల్సిన ఎక్విప్మెంట్గా మనం చెప్తున్నాం. సో ఇందులో హార్డ్వేర్ మాట్లాడుతున్నాము అండ్ సాఫ్ట్వేర్ మాట్లాడుతున్నాము. ఈ రెండిట్లో మనకి ఏం కావాలి అనేది మనం చూసామన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కామర్స్. సో ఈ కామర్స్లో మనకి ప్రాబ్లమ్స్ ఇన్ ఆపరేషన్స్లో అంటే ఈ కామర్స్ అనగానే ఎలక్ట్రానిక్ యూజెస్ చాలా ఉన్నాయి అండ్ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. కాబట్టి మనకి ఇందులో ఏమి ప్రాబ్లం రాదు అనుకోవడానికి ఏం లేదు. సో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్? ఈ కామర్స్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మనం ఆపరేట్ చేస్తూ ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి అండ్ తెలుసుకుని ఉండాలన్నమాట. సో కాబట్టి ఈ కామర్స్ ఇండస్ట్రీ అనేది అసలు చాలా బాగా గ్రో అవుతూ ఉన్నది అండ్ ఇది ఇంటర్నెట్లో చేయడం వలన ఒక స్కోప్ అనేది లేకుండా అంటే లిమిటెడ్ స్కోప్ అనేది లేకుండా బాగా హైలీ పెనిట్రేట్ అవుతా ఉంది. ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటే అండ్ అన్ని ఫెసిలిటీస్ దానిలో ఉంటే చాలు వీ కెన్ యూటిలైజ్ ద ఈ కామర్స్. కాబట్టి ఇక్కడ బిగ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఛాలెంజింగ్ ఆన్ ద ఆన్లైన్ మర్చెంట్. సో ఎప్పుడైతే ఇంత అంటే మనము లిమిటెడ్ స్కోప్ అనేది లేకుండా త్రూ అవుట్ హైగా పెనిట్రేట్ అవుతుందో త్రూ అవుట్ ద గ్లోబ్, దాని మీద సేమ్ వేలో ఛాలెంజెస్ కూడా వస్తున్నాయి అన్నమాట. అంటే బిగ్ ప్రాబ్లమ్ అండ్ ఛాలెంజ్డ్ ఆన్ ద వే ఆఫ్ ఆన్లైన్ మర్చెంట్. ఫ్యాక్టర్స్ లైక్ దట్ సేఫ్టీ, సెక్యూరిటీ, ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్ బీయింగ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అలాంగ్ ద అదర్ ప్రాబ్లమ్స్. కాబట్టి సో ఏమేంటి ఆన్లైన్లో మనం అన్నీ చేస్తుంటే వాళ్ళు హ్యాకర్స్ హ్యాక్ చేసేసి మనకి చేయడానికి పాసిబిలిటీ ఇవ్వడమే నథింగ్ బట్ ద బిగ్ ప్రాబ్లమ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ ఉంది అండ్ రిలయబిలిటీ అండ్ సెక్యూరిటీ ఇన్ ద సిస్టమ్. దెర్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ, రిలయబిలిటీ అండ్ సెక్యూరిటీ లేదు అండ్ రిలయబిలిటీ లేదు అండ్ మనకి కొంచెం భయంగానే ఉంటుంది అనమాట. The standards of security and communication protocol owing to poor implementation of e-commerce. సో కాబట్టి కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ కనుక సెక్యూరిటీ ఇందాక మనం అనుకున్నట్లు అన్నీ లేకుండా మెయింటైన్ స్టాండర్డ్స్ లేకుండా చేసాము అని అంటే అప్పుడు ఖచ్చితంగా పూర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈ కామర్స్గా అది వస్తుంది అనమాట. సో దట్ సెక్యూరిటీ రిస్క్ ఇన్ ఈ కామర్స్ కెన్ బి క్లయింట్ సర్వర్ రిస్క్, డేటా ట్రాన్స్ఫర్స్ అండ్ ట్రాన్సాక్షన్ రిస్క్స్ ఆర్ వైరస్ రిస్క్స్. రకరకాల రిస్క్స్ ఉంటాయి అది ఈ కామర్స్లో. ఏంటి అని అంటే క్లయింట్స్ కొన్ని ఉంటాయి, సర్వర్కి కొన్ని రిస్క్స్ ఉంటాయి అండ్ డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఉండొచ్చు. ఆ కంపాటబిలిటీ మ్యాచ్ అవ్వకపోతే ఒక్కోసారి డేటా కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు అండ్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్స్ కూడా పే అవ్వవు అండ్ ఒక్కొక్కసారి వైరస్లు అటాక్ అవుతాయి
ఇట్లాంటివన్నీ కూడా నథింగ్ బట్ ఇన్ ఎడిషన్ టు హ్యాకర్స్తో కాకుండా వాళ్ళు డైవర్ట్ చేసేకునే విధంగా ఇన్ఫర్మేషన్ డైవర్ట్ చేసుకునే విధంగా ఇవే కాకుండా ఇంకా ఇలాంటి రిస్క్స్ కూడా చాలా మనకి ఉంటాయన్నమాట. సో కనెక్షన్స్ టు ఏ పబ్లిక్ నెట్వర్క్ దట్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీ వన్ రైజ్ ద రిస్క్ టు యాక్సెస్ ద కాన్ఫిడెన్షియల్ డేటా. ఎప్పుడైతే మనం కాన్ఫిడెన్షియల్ డేటా ఇందులో పెడుతున్నామో సో పబ్లిక్ అంతా యాక్సెస్ చేసుకున్నప్పుడు మన కాన్ఫిడెన్షియల్ డేటాని ఎవరైనా కూడా దాన్ని రిస్క్లోకి తీసుకెళ్ళొచ్చు. అంటే అనవసరంగా దాన్ని పబ్లిసిటీ ఇవ్వడము, దాని నుంచి వాళ్ళు ఇంకేదో బెనిఫిట్ తీసుకోవాలని చెప్పి మిస్యూజ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ డేటాకి యాక్సెస్ చేయడం ద్వారా రిస్క్ అవుతుంది అనమాట, రిస్క్ రైజ్ అవుతుంది. అండ్ అథెంటిసిటీ ఆఫ్ ఈ-కామర్స్ బిజినెసెస్ హ్యాస్ ఆల్వేస్ రిమైండెడ్ ఇన్ క్వశ్చన్. సో అథెంటికేషన్ ఎంతవరకు ఉంది, సో ఇది అథెంటికేషన్ ఆఫ్ ఈ-కామర్స్ బిజినెస్, ఈ అథెంటికేషన్ ఎంతవరకు చెల్లుతుంది, ఇది కరెక్టేనా అనేది ఎప్పుడు కూడా అది కరెక్ట్ కంపెనీయే అథెంటికేషన్ ఇస్తుందా, మధ్యలో ఇంకెవరైనా యాక్సెస్ ఇస్తున్నారా, ఇవన్నీ కూడా అథెంటికేషన్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా కామన్ క్వశ్చనే మనకి. ఇది నిజమేనా, ఇది కరెక్ట్ గా చేస్తుందా, ఈ అథెంటికేషన్ కరెక్టేనా, ఇది చేయడం రైటేనా కాదా అనేది ఎప్పుడు కూడా ఒక బిగ్ క్వశ్చన్ గానే మనకు ఉంటుంది. సో కాబట్టి అది వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ గానే, అథెంటికేషన్ అనేది వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ గానే మనం చెప్తామన్నమాట. ఇకపోతే ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఉంది, అంటే నమ్మకం, అంటే బిగ్ ఇంటర్నెట్ కన్జ్యూమర్స్ కి వీళ్ళని నమ్మచ్చు, వీళ్ళని నమ్మకూడదు, వీళ్ళు ఎట్లాగా, వీళ్ళది ఐడెంటిటీ ఏంటి అనేది ఎప్పుడు కూడా ఒక ఎప్పుడు ఎల్లప్పుడూ తీసుకోండి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ గానే ఉంటుంది. ఏంటి వీళ్ళని నమ్మచ్చా, ఇది నిజమేనా, సో ఏదన్నా మనకి వచ్చిన తర్వాత ఇది ఎంతవరకు నిజము అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అనమాట. So consumers are reluctant to purchase products through internet due to lack of trust. So through internet due to lack of trust. So consumers like to visit physical stores in order to check the product and clear any queries regarding the product. అదే ఆన్లైన్లో కొనేటప్పుడు జస్ట్ బొమ్మలు చూస్తాం, అంటే దాన్ని కలర్ చూస్తాం, దాని అపీరెన్స్ చూస్తాం, ఫోటో చూస్తాం, మహా అయితే వీడియో చూస్తాం, అంతే తప్ప మనం ఆ ప్రోడక్ట్ని ఫిజికల్గా టచ్ చేసి అది ఎలా వర్క్ చేస్తుంది, ఏమిటి, ఇది వెనక్కి ముందుకి అండ్ పట్టుకుని ఇది నొక్కితే ఏమవుద్దు, అది నొక్కితే ఏమవుద్దు అని చూడడానికి మనకి ఏమీ లేదు. సో కాబట్టి కన్జ్యూమర్స్ ఈ రీజన్తో కూడా మనకి ఇంటర్నెట్లో కొనడానికి ఇష్టపడరు అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫిజికల్ స్టోర్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతిదీ చూస్తారు, ప్రోడక్ట్ని పట్టుకొని చూస్తారు, వెనక్కి తిప్పి చూస్తారు, ముందుకు తిప్పి చూస్తారు, వీళ్ళైతే ఓడదీసి చూస్తారు, అండ్ చాలా క్వశ్చన్లు అడుగుతారు, క్లారిఫికేషన్ అడుగుతారు ఆ ప్రోడక్ట్ గురించి, అండ్ ఫైనల్గా దే విల్ మేక్ ద డెసిషన్. The involvement of risk in online business resists the consumer to feel safe in means of privacy and accountability. సో కాబట్టి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ రిస్క్ అంతా కూడా కన్జ్యూమర్ టు ఫీల్ సేఫ్ ఇన్ ప్రైవసీ అండ్ అకౌంటబిలిటీ. ఎప్పుడైతే ప్రైవసీ అండ్ అకౌంటబిలిటీ ఉంటుందో ఈ రిస్క్ అంతా కూడా మనం ఆన్లైన్ బిజినెస్లో కొంతవరకు రెసిస్ట్ చేయడానికి, కస్టమర్స్ సేఫ్గా ఫీల్ అవ్వడానికి, వాళ్ళకి ట్రస్ట్ రావడానికి, అండ్ మనము ఇవంతా కూడా ప్రైవసీ అకౌంటబిలిటీ కనుక మనము మెయింటైన్ చేసినట్లయితే ఆ రిస్క్ని కొంతవరకు ఇరాడికేట్ చేయొచ్చు, అంటే తగ్గించవచ్చు, రెడ్యూస్ చేయొచ్చు అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఈ-కామర్స్ ప్రాబ్లమ్స్ గివెన్ బిలో. ఏంటి అవి అనంటే, అంటే సెక్యూరిటీ అండ్ ప్రైవసీని బేస్ చేసుకుని ఈ-కామర్స్ ప్రాబ్లమ్స్ని కొన్ని మనం ఇక్కడ ఇస్తున్నాం. అవి ఏంటి అని అంటే ఇన్సఫిషియంట్ టెలికమ్యూనికేషన్ బ్యాండ్విడ్త్ సరిగ్గా లేకపోతే మనకి కొన్ని అసలు ఓపెనే కావు, అండ్ డిఫికల్ట్ టు ఇంటిగ్రేట్ ఇంటర్నెట్ ఈసీ సాఫ్ట్వేర్ విత్ సమ్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ అండ్ డేటాబేస్. కొన్ని డేటాబేస్లతో కానీ కొన్ని సాఫ్ట్వేర్స్లో కానీ ఈ ఇంటర్నెట్ ఈసీ సాఫ్ట్వేర్ని ఇంటిగ్రేట్ చేయడం, అంటే దీన్ని కలిపి వర్క్ చేయించేలాగా చేయడం కొంచెం కష్టమైన పని అనమాట. అదొక మేజర్ ప్రాబ్లమ్గా మనము ఇక్కడ చెప్తున్నాం అనమాట. అంటే బ్యాండ్విడ్త్ ఉండాలి, అండ్
అవి ఆ సాఫ్ట్వేర్ కూడా కంపాటబిలిటీతో బాగా ఇంటిగ్రేట్ అవ్వాలి. కానీ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇంటిగ్రేట్ ఇంటర్నెట్ ఈసీ సాఫ్ట్వేర్ విత్ సమ్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ అండ్ డేటా. ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ ఆ డేటాబేస్తో ఈ ఇంటర్నెట్ ఈసీ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ అవ్వటం కొంచెం కష్టం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద ఎడిషనల్ కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎడిషనల్ కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ మనకి ఎప్పుడైతే మామూలుగా షాప్ పెట్టుకుంటున్నాము అంటే ఈ కంప్యూటర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఏం అక్కర్లేదు. కానీ మనం ఎలక్ట్రానిక్ స్టోర్స్ మనం పెడుతున్నాము అన్నప్పుడు ఎడిషనల్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం తీసుకొచ్చి పెట్టాలి కాబట్టి కాస్ట్ అడిషనల్గా అవుతుంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. కాబట్టి ఎడిషనల్ కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అనదర్ ప్రాబ్లమ్గా మనం చెప్తాం అనమాట. అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్ ఆర్ స్టిల్ ఎవాల్వింగ్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్ కూడా ఎవాల్వ్ అవుతాయి. అండ్ స్టాండర్డ్స్ ఏంటి అని అంటే సెక్యూరిటీ, రిలయబిలిటీ, కమ్యూనికేషన్ ఆర్ స్టిల్ ఎవాల్వింగ్. అండ్ ఇంటరాపరబిలిటీ ప్రాబ్లమ్. సో ఇంటరాపరబిలిటీ ప్రాబ్లమ్స్ అంటే లోపల ఆపరేట్ చేసుకునేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనకి వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ డెవలపింగ్ ఈసీ ఇన్ హౌస్ కెన్ బి ఎక్స్పెన్సివ్ అండ్ మెనీ రిజల్ట్స్ ఇన్ డిలేస్. డెవలపింగ్ ఈసీ ఇన్ హౌస్ కెన్ బి ఎక్స్పెన్సివ్ అండ్ మే రిజల్ట్ ఇన్ డిలేస్. ఈ డెవలపింగ్ ఆఫ్ ఈ కామర్స్ అనేది మనము ఎక్స్పెన్సివ్ అవుతుంది అండ్ మనం ఈ డెవలప్ చేయడానికి కావాల్సిన డిలే అంతా కూడా మనం డిలే పడుతుంది అనమాట, లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ డిఫికల్ట్ టు జస్టిఫై అండ్ ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ ఆర్ డిఫికల్ట్ టు క్వాంటిఫై. సో అది జస్టిఫై చేయడానికి డిఫికల్ట్గా ఉంటుంది అండ్ క్వాంటిఫై చేయడానికి కూడా ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ కొంచెం కష్టంగా ఉంటాయి అన్నమాట. క్వాంటిఫై చేయడం ఎట్లా, వీటిని బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్పడం ఎట్లా, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. అండ్ స్విచ్ ఫ్రమ్ ఫిజికల్ టు వర్చువల్ స్టోర్ మే బి డిఫికల్ట్ అంటే ఎక్స్పెన్సివ్. సో ఫిజికల్ స్టోర్లో పెద్దగా ఏం అవసరం లేదు, ఒక్కొక్క 4 గోడల మధ్యలో మనము మెటీరియల్ తీసుకొచ్చి పెట్టేసుకుంటే అమ్మేసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ అంతా కూడా కావాలి. కాబట్టి స్విచ్ ఫ్రమ్ ఫిజికల్ టు వర్చువల్ స్టోర్ మే బి డిఫికల్ట్ అండ్ ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ టచ్ అండ్ ఫీల్ ఆన్లైన్. సో అసలు పట్టుకుని చూడాలి అనే ఆలోచన ఇందులో ఆన్లైన్లో కుదరదు. కాబట్టి ఛానల్ కాన్ఫ్లిక్ట్, ఏ ఛానల్లో ఎట్లా ఛానల్ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది. అండ్ అన్రిజాల్వ్డ్ లీగల్ ఇష్యూస్. అన్రిజాల్వ్డ్ లీగల్ ఇష్యూస్ అని అంటే రిజాల్వ్ చేయలేని లీగల్ ఇష్యూస్ కూడా ఇందులో మీకున్నాయి. ఏంటి అవి లీగల్ ఇష్యూస్? మనం ఇంతకు ముందు కూడా చాలా అనుకున్నాం మనం ఏమని. సో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, క్రైమ్ వచ్చింది అని అంటే ముందు ట్రాక్ చేయడం కష్టం అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు, ఎందుకంటే త్రూ అవుట్ ద గ్లోబ్లో నుంచి మనల్ని వీళ్ళు హ్యాక్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ముందు సైబర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, సైబర్ క్రైమ్స్ జరిగినప్పుడు ముందు వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం అనమాట. కాబట్టి అన్రిజాల్వ్డ్ లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. తర్వాత లిమిటెడ్ పేమెంట్ ఆప్షన్స్. సో ఆప్షన్స్ కూడా మనకి లిమిటెడ్గా ఉంటాయి, పేమెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా. అలా పే చేయకపోతే మనం దాన్ని పర్చేస్ చేసుకోలేము. కాబట్టి వాళ్ళు ఏం ఆప్షన్స్ ఇచ్చారో దాని ద్వారానే మనము పే చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి దాన్ని మనం లిమిటెడ్ పేమెంట్ ఆప్షన్స్గా స్పెసిఫై చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ లాజిస్టిక్ అండ్ షిప్మెంట్ సర్వీసెస్. సో లాజిస్టిక్స్ అంటే ఈ ట్రాన్స్పోర్ట్ అండ్ ఈ షిప్మెంట్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఆన్లైన్లో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అంటే మనం పే చేసుకుని అప్పుడు మనం వాటిని వేరే కంపెనీ ద్వారా తీసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు మనకి అదే ఆ ఎగ్జాంపుల్లో రాళ్ళు వచ్చాయి అండ్ మామిడి పళ్ళు వచ్చాయి అండ్ వేరేది ఏదో కొనుక్కుంటాయని చెప్తా ఉంటారు చూసారా. సో అట్లాంటివి ఏంటి అని అంటే వాళ్ళకి షిప్మెంట్ లాజిస్టిక్స్ లేకపోతే అప్పుడు మనకి ట్రస్ట్ ఉండదు అనమాట. కాబట్టి ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ లాజిస్టిక్స్ అండ్ షిప్మెంట్ సర్వీసెస్. ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ అండ్ చేంజింగ్ ఈసీ. సో ఈసీ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ అంటే బాగా చాలా తొందరగా ఎవాల్వ్ అవుతూ ఉండి అండ్ చేంజ్ కూడా అయిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త పోకడలన్నీ కూడా దీనిలోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి చేంజింగ్ ఈజీగా మనం చెప్తున్నాం. అండ్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్ సర్వీసెస్.
సపోర్ట్ సర్వీసెస్ లేవు, అండ్ ఇన్సఫిషియెంట్లీ లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ అండ్ బయర్స్. ఇన్సఫిషియెంట్లీ లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ అండ్ బయర్స్. సో ఇన్సఫిషియెంట్ అని అంటే నథింగ్ బట్ సరిపడినంతగా లేరు, నెంబర్ ఆఫ్ సెల్లర్స్ అండ్ బయర్స్ కూడా ఇందులో సరిపడినంతగా ఉండరు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్పెన్సివ్ అండ్ అది ఇన్కన్వీనియంట్ యాక్సెసిబిలిటీ టు ద ఇంటర్నెట్. ఇంటర్నెట్లోనే చేసుకోవాలి అని అంటే ఎక్స్పెన్సివ్, ఎందుకంటే మనకి ఆ ఇంటర్నెట్ కనెక్షన్స్ కావాలి, డేటా ట్రాన్స్ఫర్ కావాలి, మనకి ఆ డేటా మనం యాక్సెస్ చేసుకోవడానికి మనకు కొత్త డేటా కావాలి. ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ అండ్ ఇన్కన్వీనియంట్ యాక్సెసిబిలిటీ టు ద ఇంటర్నెట్గా కూడా కొంతమందికి మనము ఇవన్నీ చెప్పచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద నథింగ్ బట్ ద ప్రాబ్లమ్స్ వెన్ వీఆర్ ఫేసింగ్ విత్ ది ఈ-కామర్స్. ఓకేనా? సో కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం ఇక్కడ అన్నీ చూసామన్నమాట. ఏమేమి ప్రాబ్లమ్స్ మనకి ఎవాల్వ్ అవుతున్నాయి వెన్ ఈ-కామర్స్ అంటే ఫిజికల్గా మనం ఒక స్టోర్ నుంచి మనం ఎలక్ట్రానికల్గా మనం ఒక స్టోర్కి రావాలి అని అంటే దెర్ ఈజ్ ఎ నంబర్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ అన్నిటి నుంచి రెసిస్టెన్స్ తీసుకుని మనం దీనికి రావాలి అని అంటే వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ రావాలి. కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి కాస్ట్ పెరుగుతుంది, అండ్ బ్యాండ్ విడ్త్ కరెక్ట్గా చాలా ఎక్కువ ఉండాలి, అండ్ ఎడిషనల్ కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అండ్ ఇంటిగ్రేట్ చేసుకోవాలి, అంటే ఈ-కామర్స్ ప్రాబ్లమ్స్ని అండ్ అంతకుముందు ఎస్టాబ్లిష్ అయిన దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అది కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. అంతకుముందు ఈ కంప్యూటర్కి రిలేటెడ్గా మనం ఏమి రికార్డ్స్ ఉండవు, కానీ ఆ రికార్డ్స్ ప్లస్ ఆ డేటాబేసెస్ని ఈ డేటాబేసెస్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఆ ఇంటిగ్రేట్ చేసుకున్న తర్వాతే మనకి ఈ-కామర్స్ సైట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ సెక్యూరిటీ మెయిన్గా చూసుకోవాలి. సో ఆ సెక్యూరిటీ లేకపోయి ఆ పేమెంట్ అనేది పర్ఫెక్ట్గా జరగకపోతే అసలు కస్టమర్కి మనం ట్రస్ట్ అనేదే ఇవ్వలేము, నమ్మకాన్ని అనేదే ఇవ్వలేము అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విచ్ వీఆర్ ఫేసింగ్ విత్ ద ఈ-కామర్స్. ఓకే, ఈ ఈ-కామర్స్లో వచ్చేటప్పటికి పైగా ఆపరేట్ చేసేటప్పుడు అంతకు ముందు దాకా ఫిజికల్గా మనము ఇచ్చేస్తున్నాం, అండ్ ఇప్పుడు అది ఎలక్ట్రానికల్గా చేస్తున్నాము అంటే ఈ ఇంటర్ ఆపరబిలిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంటే అసలు కొంతమందికి ఎలా ఆపరేట్ చేయాలో తెలీదు, ఏ టెక్నికల్ పీపుల్ ల్యాక్ ఉంటుంది, ఆ ల్యాక్ వాళ్ళకంతా అర్థమయ్యి వాళ్ళు నేర్చుకుని చేసేటప్పటికి డిలేస్ వస్తాయి. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్, ఇంటర్ ఆపరబిలిటీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. సో కాబట్టి ఫిజికల్ నుంచి వర్చువల్ దానికి మారాలి అని అంటే ఈ-కామర్స్కి మారాలి అని అంటే ఖచ్చితంగా దెర్ ఈజ్ ఏమని చెప్పచ్చు అని అంటే ఇట్స్ డిఫికల్ట్ అండ్ ఎక్స్పెన్సివ్గా మనం స్పెసిఫై చేయొచ్చు. అండ్ ఇంకా ఈ-కామర్స్ సైట్లో కొనే ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా మనం ఖచ్చితంగా టచ్ చేసి అది ఎలా ఆపరేట్ చేస్తున్నారు, ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం పట్టుకుని చూసి మనము కొనుక్కునే పరిస్థితి ఏమి ఉండదు. అండ్ పేమెంట్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అండ్ పేమెంట్ ఆప్షన్స్ లిమిటెడ్గా ఉంటాయి, అండ్ అది మనకి షిప్పింగ్ ప్రోడక్ట్ని మనం కొన్న తర్వాత మనకి పంపించడానికి మనకి సర్వీసెస్ కూడా వాళ్ళకి లిమిటెడ్గా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ ద ప్రాబ్లమ్స్ విత్ ద ఈ-కామర్స్. ఓకే, సో